ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయంలోని 5వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. భరత కులోత్తముండవు, పురుష శ్రేష్ఠుండవు అర్జున, అట్టి కర్మ త్యాగ విషయమున నా యొక్క నిశ్చయం ఏదో చెప్పేది వినుము. త్యాగము 3 విధములుగా చెప్పబడి ఉన్నది కదా. ఇక ఈరోజు చెప్పుకునేటువంటి 5వ శ్లోకంలో ఇలా చెప్తున్నారు. యజ్ఞదాన తప కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పవనాని మనీషిణాం. యజ్ఞదాన తప కర్మ, యజ్ఞము, దానము, తపస్సు అనేటువంటి కర్మము అత్యాజ్యం విడిచిపెట్టదగినది కాదు. కార్యం ఏవా చేయదగినదే అగును. యజ్ఞ యజ్ఞము, దానం దానము, తపః చ ఏవ తపస్సును, మనీషిణాం బుద్ధిమంతులకు అనగా ఫలాభిలేషిన వారికి, పావనాన్ని పవిత్రతను కలుగజేయనని అనగా చేతశుద్ధిని కలుగజేయనని అన్నది. యజ్ఞము, దానము, తపస్సు అనేటువంటి కర్మములు త్యజింపదగినవి కావు, చేయదగినవే అవును. ఎలానైనా ఆ యజ్ఞ దాన తపంబులు బుద్ధిమంతులకు పవిత్రతను కలుగజేయనవి అన్నవి. ఓం శ్రీ సాయిరామ్.